హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్? డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేసేయండి. అండ్ మీరు ఇప్పుడు చేయాల్సింది స్టార్ట్ కాదు, రివిజన్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ టెట్లో చదివాం కదా. సో ఇప్పుడు ఎక్స్ట్రా మనకి ఏముంటాయి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ట్రై మెథడ్స్ అయితే అవే ఉంటాయి. సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అవన్నీ కూడా అవే ఉంటాయి. కాబట్టి మనము ఎక్స్ట్రా చదవాల్సింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? మ్యాథ్స్ పైన బాగా దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. నౌ లెట్స్ స్టార్ట్ ద కంటెంట్. మనం ఇప్పుడు డిఎస్సిలో భాగంగా వచ్చేసి పాలిటీ, సోషల్ కంటెంట్, పాలిటీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో పేటెంట్ రైట్ లభించిన మొట్టమొదటి చీర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పోచంపల్లి. క్వశ్చన్ నెంబర్ 2, చీర నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, యాదాద్రి. క్వశ్చన్ నెంబర్ 3, చేనేత కార్మికులకు దీని నుండి బీమా ద్వారా ఆర్థిక సహాయం లభించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సొసైటీలు. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 5, మన రాష్ట్రంలో ఏ తెగవారు ఎక్కువగా బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎరుకల. క్వశ్చన్ నెంబర్ 6, మహాదేవ శివాలయాన్ని క్రీస్తు శకం 999లో నిర్మించినది ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చందేల రాజు దంగదేవుడు. క్వశ్చన్ నెంబర్ 7, ఓరుగల్లు కోటలో మధ్యలో నిర్మించబడిన దేవాలయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, స్వయంభు దేవాలయం. క్వశ్చన్ నెంబర్ 8, గజనీ మహమ్మద్ ఈ దేవాలయంపై దాడి చేశాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సోమనాథ్ దేవాలయం. క్వశ్చన్ నెంబర్ 9, మహానవమి దిబ్బ ఈ రాజుల కట్టడాలలో గొప్పది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, విజయనగర రాజులు. క్వశ్చన్ నెంబర్ 10, గజనీ మహమ్మద్ ఈ చోళరాజుకు సమకాలికుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రాజేంద్ర 1. క్వశ్చన్ నెంబర్ 11, షాజహాన్ నిర్మించిన 40 స్తంభాల రాజా ప్రసాదాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అస్ట్ బీస్ట్. క్వశ్చన్ నెంబర్ 12, ప్రేమికుడి ప్రేమకై ప్రేయసి కవితా రూపంలో ప్రదర్శించే నాట్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కురవంజి. క్వశ్చన్ నెంబర్ 13, షేక్ నాజర్ కృషి వల్ల ఈ కథ ప్రజాదరణ పొందింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బుర్రకథ. క్వశ్చన్ నెంబర్ 14, బుర్రకథ అనేది ఏ రాష్ట్రం చెప్పే కళారూపం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 15, చుట్టుకాముడు అనే కళారూపం ఎక్కడి నుండి రూపుదిద్దుకుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, తెలంగాణ వ్యవసాయ కూలీల నుండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, అరకులోయలో ఉండే గిరిజన సముదాయాలు చేసే నాట్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, తింసా. క్వశ్చన్ నెంబర్ 17, పేరిణి నృత్యం గురించి ఏ గ్రంథంలో విపులంగా ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నృత్య రత్నావళి. క్వశ్చన్ నెంబర్ 18, ఈ సంవత్సరంలో సినిమా ప్రొజెక్టర్ను కనుగొన్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1895. క్వశ్చన్ నెంబర్ 19, బ్రిటిష్ వారు అటవీ చట్టం చేసినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1882. క్వశ్చన్ నెంబర్ 22, క్వశ్చన్ నెంబర్ 20, తెలుగులో మొదటి దినపత్రిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కృష్ణపత్రిక. క్వశ్చన్ నెంబర్ 21, భారతదేశ మొట్టమొదటి వార్తాపత్రిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బెంగాల్ గెజెట్. క్వశ్చన్ నెంబర్ 22, కెమెరాను కనుగొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విలియం ప్రీస్ గ్రీన్. క్వశ్చన్ నెంబర్ 23, గుజరాత్లో నవజీవన్ పత్రికను స్థాపించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గాంధీ. క్వశ్చన్ నెంబర్ 24, భారతీయ క్రికెట్ ఎక్కడ పుట్టింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బొంబాయి. క్వశ్చన్ నెంబర్ 25, మొట్టమొదటి ప్రపంచ కప్ పోటీ జరిగినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1975. క్వశ్చన్ నెంబర్ 26, మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఏ సంవత్సరంలో జరిగింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1971. క్వశ్చన్ నెంబర్ 27,
భారతదేశంలో ప్రజాదరణ పొందిన సాంప్రదాయ ఆట? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కబడ్డీ. క్వశ్చన్ నెంబర్ 28 భారత జాతీయ క్రీడ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హాకీ. క్వశ్చన్ నెంబర్ 29 కబడ్డీ ఏ దేశంలో జరిగిన ఆసియా క్రీడల్లో మొదటగా ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చైనా. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్ 2 నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 చుట్టుకాముడు అనే కళారూపం తెలంగాణలోని వీరికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యవసాయ కూలీలు. క్వశ్చన్ నెంబర్ 2 జక్కుల భాగవతం వీధి భాగవతంగా పేరుగాంచినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 యక్షగానం. క్వశ్చన్ నెంబర్ 3 కిన్నెర వాయిద్యం వాయించుటలో గొప్ప నైపుణ్యం కలిగిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మొగులయ్య. క్వశ్చన్ నెంబర్ 4 గుస్సాడి నృత్యాన్ని చేయువారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాజగోండ్లు. క్వశ్చన్ నెంబర్ 5 గుస్సాడి నృత్యం ఈ పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దీపావళి. క్వశ్చన్ నెంబర్ 5 గుస్సాడి నృత్యం ఈ పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దీపావళి. క్వశ్చన్ నెంబర్ 6 దేవాలయాలలో దేవదాసీలు నృత్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సదీర్. క్వశ్చన్ నెంబర్ 7 ఈ క్రింది వాణిలో మహిళలు చేసే బృందనాట్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కురవంజి. క్వశ్చన్ నెంబర్ 8 సైన్యాలు యుద్ధాలు వెళ్లే ముందు ఈ నాట్య ప్రదర్శనలు చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పేరణి. క్వశ్చన్ నెంబర్ 9 పేరణి శివతాండవానికి బహుళ ప్రాచుర్యం కల్పించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నటరాజ రామకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 10 బుర్రకథకు మూలమైన ఉద్యమం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వీరశైవం. క్వశ్చన్ నెంబర్ 11 మాస్కో పొలిమేరలోని అనే బుర్రకథ ప్రదర్శనలో పేరు పొందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నాజర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 కాశిం రజ్వీ అనే బుర్రకథను రచించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎస్కే చౌదరి. క్వశ్చన్ నెంబర్ 13 ప్రేరణి నృత్యం తెలియజేస్తున్న నృత్య రత్నావళి రచయిత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జయాప సేనాని. క్వశ్చన్ నెంబర్ 14 చిందు భాగవతం గురించి వివరిస్తున్న గ్రంథం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పండితారాధ్య చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 15 నాట్యశాస్త్రంను రచించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భరతుడు. క్వశ్చన్ నెంబర్ 16 భరతనాట్యం దీని నుండి ఉద్భవించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సదీర్. క్వశ్చన్ నెంబర్ 17 భరతనాట్యం నేర్పే గురువులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నట్టు వనార్లు. క్వశ్చన్ నెంబర్ 18 హైదరాబాద్ రాజ్యంలో దేవదాసి వ్యవస్థను రద్దు చేయించుకున్న కృషి చేసినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ. క్వశ్చన్ నెంబర్ 19 తమిళనాడులో 20వ శతాబ్దం నాటికి సదీర్ నాట్యం అంతమగుటకు కారణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దేవదాసి వ్యవస్థపై నిషేధం విధించుట. క్వశ్చన్ నెంబర్ 20 భరతనాట్యం తిరిగి పునరుద్ధరించుటకు కృషి చేసిన వారిలో మొదటివారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈ కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్యులు ప్రచారం చేసే విధంగా ప్రోత్సహించిన ఉద్యమం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దివ్యజ్ఞాన సమాజం. క్వశ్చన్ నెంబర్ 22 భరతనాట్యం పునరుద్ధరణలో పాలు పంచుకున్న విదేశీయురాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అన్నా పావ్లోవ్. క్వశ్చన్ నెంబర్ 23 సనాతన కుటుంబాలు మద్దతు భరతనాట్యంకు అందించుటకు కృషి చేసిన కళాకారిణి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రుక్మిణీదేవి. క్వశ్చన్ నెంబర్ 24 ఒగ్గు కథ ఈ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 25 ప్రజానాట్య మండలి వీరికి మద్దతుదారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కమ్యూనిస్టులు. సో ఫ్రెండ్స్ చూసారు కదా క్వశ్చన్స్ అయితే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. సో మిస్ చేయకుండా అన్నీ కూడా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. నిద్ర వస్తుందని బుక్స్ పక్కన పడేసి పడుకోకండి, చదువుతూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.